అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము 4వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో మనము బయట వాళ్లతో వాదించడం చాలా సులువు. కానీ మన వాళ్లతో, మనకన్నా పెద్దవారితో వాదించాల్సిన పరిస్థితి వస్తే ఒక్కసారి ఊహించండి. గౌరవంగా భావించేవారు, మనం పూజ్యులుగా భావించేటువంటి వారు, పెద్దవారితో మనము విభేదించాల్సినటువంటి పరిస్థితి, వారితో వాదించాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత సంఘర్షణకు గురవుతామో కదా. ఒక పక్క ప్రేమ, గౌరవము, మరో పక్క ధర్మము, కర్తవ్యము. ఆ పరిస్థితుల్లో ఏది సరైనది అని తెలిసినా కూడా మన మనసు దానిని పట్టుకోవడానికి అంగీకరించదు, ఒత్తిడికి లోనవుతుంది. అర్జునుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని లే, నిలబడు, యుద్ధం చెయ్యి అన్నప్పుడు కూడా అర్జునుడి మనసులో సంఘర్షణ తగ్గలేదు. ఎందుకంటే అతని ముందు నిలబడ్డ వాళ్ళు, తనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు సాధారణమైన శత్రువులు కాదు. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడు పలికిన మాటలే ఈ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణైంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. ఇక్కడ 3వ పాదం చూడండి, 3 వ్యంజనాలు వచ్చాయి. ఇషుభిః ప్రతియోత్స్యామి, తాకు దీర్ఘము, సావొత్తు, యావొత్తు. ఇలాంటి 3 వ్యంజనాలు ఇట్లా వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకని ముందు స్లోగా చదువుతూ తర్వాత ఆటోమేటిక్గా ఫాస్ట్ అయినప్పుడు మీకు తెలియకుండానే ఉచ్చారణ కరెక్ట్గా వస్తుంది. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్ముడు, ద్రోణాచార్యులపై యుద్ధంలో నేను బాణాలను ఎలా ప్రయోగించగలను? అంటే ఈ శ్లోక సారాంశం ఏంటంటే, అర్జునుడు తన గురువులైన ద్రోణాచార్యుడు, తాతగారైన భీష్ముడిపై ఆయుధం ఎత్తడానికి మనసు ఒప్పుకోవడం లేదని శ్రీకృష్ణుడికి చెబుతున్నాడు. ధర్మయుద్ధం చేయాల్సిన బాధ్యత ఒకవైపు, గురువులపై గౌరవం మరోవైపు ఉండటంతో అతడు తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడిని అర్జున లే, నిలబడు, యుద్ధం చెయ్యి అని అన్నప్పుడు అర్జునుడి మనస్సులో అప్పటికి కూడా సంఘర్షణ తగ్గలేదు. ఎందుకంటే అర్జునుడి ముందు ఉన్నది సాధారణమైనటువంటి వారు కాదు. వారు శత్రు స్థానంలో ఉన్నారు. తనను చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన భీష్మ పితామహుడు, తనకు ఆయుధ విద్య నేర్పినటువంటి గురువు ద్రోణాచార్యులు. వారిని చూసిన ప్రతిసారి అర్జునుడికి గౌరవభావమే కలుగుతుంది, కానీ శత్రువులుగా కనిపించడం లేదు. అలాంటి మహనీయులపైన ఆయుధం ఎత్తడము అనేది అర్జునుడికి అసంభవం అనిపించింది. అందుకని అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, పూజించవలసిన వారిపైన నేను యుద్ధం ఎలా చేయగలను? ఇది కేవలం అర్జునుడి సమస్యే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులే మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, గురు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పూజ్యులైనటువంటి వాళ్ళు మనకి వ్యతిరేకంగా వేరే ఒకరికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో వ్యక్తిని చూసి నిర్ణయం తీసుకోవాలా, లేక పరిస్థితులను చూసి నిర్ణయం తీసుకోవాలా? అంటే భగవద్గీత చెప్పేది ఒకటే. వ్యక్తి ఎంత దగ్గరివాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా సరే, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ధర్మాన్నే ఎంచుకోవాలి. ఇక్కడ అర్జునుడు భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు నాకు దగ్గరి వాళ్ళు, నాకు పూజ్యులు అన్న భావంతో మాత్రమే చూస్తున్నాడు. కాబట్టి అతని మనసు మమకారంతో కలత చెందుతోంది. వ్యక్తి పైన గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, కానీ అది ధర్మాన్ని కప్పేయకూడదు. వ్యక్తులపైన ప్రేమతో, గౌరవంతో అన్యాయాన్ని సమర్థించడం ధర్మం కాదు కదా. వ్యక్తులపైన గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, కానీ అది మన ధర్మాన్ని కప్పేయకూడదు కదా. వ్యక్తుల మీద ప్రేమతో అన్యాయాన్ని సమర్థించడం ధర్మం కానే కాదు అంటుంది భగవద్గీత. నిజమేదో న్యాయమేదో తెలుసుకొని దానికి మద్దతుగా నిలబడాలి, అదే నిజమైన ధర్మము అంటుంది భగవద్గీత. వ్యక్తులను చూసి నిర్ణయం తీసుకుంటే మమకారం పెరుగుతుంది, అదే ధర్మాన్ని చూసి నిర్ణయం తీసుకుంటే జ్ఞానం వెలుగుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.